చదువు, సంస్కారం. ఏ తరం విద్యార్థులకైనా ఈ రెండు అంశాలు ముఖ్యమైనవే. చదువు లేని సంస్కారం, సంస్కారం లేని చదువు నిరుపయోగం. దీని అర్థం తెలియజెప్పేందుకు వరంగల్లోని ఓ ప్రైవేటు పాఠశాల వినూత్న ప్రయత్నం చేస్తోంది. వరంగల్ నిజాంపురా కాలనీలోని భగవద్గీత విద్యాలయ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల గీతా పారాయణమిది. 1956లో స్థాపించిన ఈ పాఠశాలలో పుస్తకాలతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తున్నారు. గీతాసారాన్ని వంటబట్టిస్తున్నారు. ఇక్కడి వారిలో 80% వరకు ముస్లిం చిన్నారులైన శ్లోకాలను కంఠస్థం చేస్తున్నారు. ఏకథలయందు పుణ్యశ్లోకుడు హరిసెప్పబడని సూరి జనముచే నా కథలు పుణ్య కథలని యాకనింపుదురు పెద్దల తీర్షమున. తాత్పర్యము: ఏ కథలతోటైతే పుణ్యాత్ముడైన విష్ణు యొక్క చరిత్రలు పండితులచే చెప్పబడిన ఆ కథలు పాపములను పోగొట్టే పుణ్య చరిత్రలని పెద్దలు ఆనందంతో వింటారు. దీనుల కుయ్యాలింపును దీనుల రక్షింపమే దీనామన నీగుప్పును దీనపరాధీన దేవదేవ మహేష. సంస్కృత శ్లోకాలను సైతం చిన్నారులు గుక్క తిప్పుకోకుండా చెబుతున్నారు. మొక్కుబడిగా నేర్చుకోవడం కాకుండా వాటి సారాన్ని గ్రహిస్తున్నారు. సుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం అతసీ పుష్పసంకాశం హారణూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురం. ఓరియంటల్ పాఠశాలలో సంస్కృత పాఠ్యాంశము ఓ భాగంగా ఉంది. అందువల్ల ప్రతి విద్యార్థి గ్రంథాలనే వల్లవేస్తున్నారు. శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాత్ స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే భగవద్గీత, భాగవతం నేర్చుకుంటున్నామని విద్యార్థులు వివరిస్తున్నారు. నియత వృత్తి నుండనేని జడును గర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి సెలదు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన దుదిన లోకంబుగు పెంజి కటి కవ్వల నెవ్వం దేకాకృతి వెలుగున తనిని సేవింతున్. కేవలం పాఠ్యాంశంగానే కాకుండా ఎక్కడ పోటీలు జరిగినా తమ పాఠశాల తరపున బహుమతులు గెలుచుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు. నేను ఫస్ట్ 1వ తరగతి నుంచి చదువుతున్నాను. మాకు పద్యాల పోటీలో తీసుకొని వెళ్తారు. మా సార్లు, టీచర్లు అందరూ మంచిగా చెప్తారు. సంస్కృతం సారు కూడా చెప్తారు. నేను మంచిగా చదవడం వల్ల నా చెల్లిని, తమ్ముడిని ఇద్దరిని కూడా ఇదే స్కూల్లో చేర్పించారు. దాదాపుగా ఎక్కడ పాల్గొన్నా కూడా మా పాఠశాల నుండి ఎక్కడ పాల్గొన్నా కూడా మాకు బహుమతులు రావడం అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. ఈ భక్తి నేర్చుకోవడం వలన మన జీవితంలో ఎట్లాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోగలం. నీతిగా ఉండాలి, నైతికత ఉండాలి,
అబద్ధాలు ఆడకూడదు అనే నైతిక విలువలను నైతిక సూత్రాలు మా ఉపాధ్యాయులు దానిలో నుంచి మాకు చెప్తారు. అది నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు కొత్తగా గీతాసారం నేర్పడం లేదని, ముందు నుంచి యాజమాన్య నిర్ణయాన్నే కొనసాగిస్తున్నామని పాఠశాల వర్గాలు పేర్కొంటున్నాయి. భగవద్గీతను పాఠ్యాంశంలో లేనప్పటికీ కూడా ఎప్పుడు టైం దొరికినా, ముఖ్యంగా అయితే ప్రతిరోజు ప్రేయర్లో ప్రార్థన సమయంలో 1-2 శ్లోకాలు వాళ్ళకు చెప్పడం అలవాటు చేయించారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. అదే క్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాం. ఈ శ్లోకాలను చదవడంలో కులమతాలకు సంబంధం ఏమీ లేదు. ఇక్కడ చేరినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇష్టంగానే చదువుతాడు, ఇష్టంగానే నేర్చుకుంటాడు. భగవద్గీత పాఠశాల అనగానే గ్రంథం దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అన్ని పాఠశాలల మాదిరిగానే ఇది ఒక ఏరుడు పాఠశాల. దీంట్లో సంస్కృతం స్పెషల్ లాంగ్వేజ్ కాబట్టి దాని ప్రత్యేకంగా శ్లోకాలు భగవద్గీత చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పాఠశాల లోపల ఏ కులం మతం నుండి భేదం ఏముండదు. హిందూ ముస్లింలనే భేదాభావం లేకుండా సంస్కృతం పఠిస్తున్న విద్యార్థులు, అందుకు ఎలాంటి అభ్యంతరం పెట్టని తల్లిదండ్రులను స్థానికులు అభినందిస్తున్నారు.